హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఘోర ప్రమాదం, 179 మంది కన్నుమూత, 59 మంది గల్లంతు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోను కంప్లీట్ గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వియత్నాంలో యాగి తుఫాన్ విధ్వంసం సృష్టిస్తుంది. ఈ తుఫాను దాటికి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా కొండ చర్యలు విరుగుపడుతున్నాయి. వరదలు సంభవించడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ తుఫాను కారణంగా ఇప్పటి వరకు 179 మంది మరణించగా మరో 59 మంది గల్లంతయ్యారని ఆ దేశ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఇక మృతుల్లో 45 మంది లావోకై ప్రవిన్స్ కు చెందినవారు, 37 మంది ఎన్బై ప్రవిన్స్ కు చెందినవారు, 29 మంది కావో బ్యాంక్ ప్రవిన్స్ కు చెందినవారు ఉన్నట్లు తెలిపింది. ఆకస్మిక వరదల కారణంగానే మరణాలు సంభవించాయని గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే వియత్నాం రాజధాని హనోయిలోని రెడ్ రివర్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రభుత్వం 3వ ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది. అలాగే గురువారం మధ్యాహ్నానికి దావో నది నీటి మట్టం పెరిగి దాని సమీప ప్రాంతాలలో వరదలు పోటెత్తుతాయని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రో మెటీరియాలజికల్ ఫోర్కాస్టింగ్ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతాలలో ఈ వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని, పర్వత ప్రాంతాలలో ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరుగుపడే అవకాశం ఉండడంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా గత 30 ఏళ్లలోనే వియత్నాంకు తాకిన అత్యంత విధ్వంసకర తుఫాన్ ఇదేనని ప్రభుత్వ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.